మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన దినాలు గడిచిన 6 రోజులు కూడా దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి మరొక పరిశుద్ధాదివారం దినంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మార్చి మాసంలో 3వ పరిశుద్ధ ఆదివారం దినంలో మనం అందరం కూడా ప్రవేశించగలిగాం. అదే రీతిగా చూసినట్టయితే లెంట్ కాలంలో ఉపవాస దినంలో ఉంటుండగా 4వ పరిశుద్ధ ఆదివారం దినంలో మనం ప్రవేశించున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ మండల కాలంలో, ఈ శ్రమ కాలంలో ఉపవాస దినంలో ఉంటుండగా 4వ పరిశుద్ధ ఆదివారం దినంలో దేవాది దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధ ఆదివారం దినమనగానే దేవుని దినమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన దినాలన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ఇదే. దేవునిని మహిమపరచవలసిన సమయము. మనం బలహీనతల నుంచి దేవుడు మనకు విడుదలని గ్రహిస్తాడు. ఎప్పుడు దేవుడు విడుదలని గ్రహిస్తాడంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచినప్పుడు దేవుడు ప్రతి బలహీనతల నుంచి దేవుడు మనకు విడుదలని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి బలహీనతలు ఉన్నా, ఎలాంటి శరీర బలహీనతలు ఉన్నా కానీ దేవుని మందిరానికి మనం వెళ్ళి మనం దేవుని కనపరిచినప్పుడు దేవుడు మన బలహీనతల నుంచి మనకు విడుదలని గ్రహిస్తాడు. మన అనారోగ్యం నుంచి దేవుడు మనకు స్వస్థతని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం ప్రారంభం నుంచి చూసినట్టయితే విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా యేసు ప్రభు కూడా సమాజ మందిరంలో బోధిస్తున్న సమయంలో అనేక మంది ప్రజలు మందిరానికి వచ్చేవారు. అనారోగ్యంతో ఉన్నవారు వచ్చేవారు, రోగంతో బాధపడుతున్న వారు వచ్చేవారు. వారందరూ కూడా దేవుని వాక్యం విన్న తర్వాత దేవుడు వారందరినీ కూడా స్వస్థపరిచేవాడు. అనారోగ్యం నుంచి విడుదల దొరికేది, వారు రోగంలో నుంచి వారు విడుదల పొందుకునేవారు. అదే రీతిగా ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే ఒక స్త్రీ అక్కడ ఉన్నది. దాదాపుగా 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎంత మాత్రము చక్కగా నిలబడలేక వంగి నడిచేది. దాదాపుగా 18 సంవత్సరంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా ఆ స్త్రీ ఆ రీతిగా ఉంటుండగా ఆ సమయంలో యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో వాక్యము బోధిస్తున్న సమయంలో ఆ ఒక స్త్రీ కూడా అక్కడ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా మనం కూడా అనేక సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. మనం దేవుని మందిరానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకున్నప్పుడు దేవుడు మన ఇబ్బందుల నుంచి, మన అనారోగ్యం నుంచి మనకు స్వస్థత అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దాదాపుగా 18 సంవత్సరంల నుంచి ఆ స్త్రీ బాధపడతా ఉన్నది. 18 సంవత్సరంల నుంచి ఆ ఒక స్త్రీ ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేకుండా వంగి నడుచుచున్నది. బలహీనపరచు దయ్యం పట్టిన ఆ ఒక స్త్రీ ఆ సమయంలో దేవాది దేవుడు వాక్యాన్ని బోధిస్తుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యంలో స్వస్థత ఉన్నది. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం గమనించినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు సమాజ మందిరంలో దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడ చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే బాధతో, రోగంతో బాధపడుతున్న వారుగా ఉన్నారు. వారందరూ కూడా అక్కడ స్వస్థత పొందుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ప్రతి వ్యాధి రోగములతో స్వస్థపరచు గలిలయ అంతటా కూడా సంతరించుండెను. యేసు ప్రభు వెళుతున్న ప్రాంతంలో ప్రజలు ఎన్నో రోగములతో, వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. సమాజ మందిరంలో యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తుండగా
నానా విధములైన వ్యాధులతో బాధపడుతూ, రోగములతో బాధపడుతున్న వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఈ యొక్క స్త్రీని కూడా మనం గమనించినట్టయితే 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ, మరి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్త్రీ ఆ స్త్రీ మరి ఆ పరిస్థితి చూసినట్టయితే వంగి నడుచుచున్నది. దాదాపుగా 18 ఏళ్ల నుంచి ప్రియదేవుని సగ్గబాదేవుని ప్రజల మన వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందుతున్నావని ఆమెతో చెప్పగా, ప్రియదేవుని సగ్గబాదేవుని ప్రజలరా, మన మందిరంలో మనల్ని మనం కనపరుచుకున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా, మన జీవితాలలో కూడా ఎన్నో బలహీనతలతో ఉండొచ్చు. పాపం అనే బలహీనత ఉండొచ్చు, గర్వం అనే బలహీనత ఉండొచ్చు, లేదా దుష్కార్యాలు చేసే బలహీనతలు ఉండొచ్చు, లేదా పాపంలో బంధకంలో చిక్కుకున్న బలహీనతలతో మనం ఉండొచ్చు. మనము విశ్వాసముతోనే దేవుని మందిరంలోకి మనం అడుగుపెట్టినప్పుడు ప్రతి బలహీనతల నుంచి మనం విడుదల పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనందరినీ కూడా విడుదలని గ్రహిస్తాడు. ఆ స్త్రీని కూడా చూసినట్టయితే యేసు ప్రభు ఆ స్త్రీని చూశాడు, అమ్మా అని పిలిచాడు. నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావని యేసు ప్రభు చెప్పిన మాట ప్రియ దేవుని దేవుని ప్రజల అంత సమయం అంతా కూడా ఆమె 18 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ వెంటనే చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. మనం చూసినట్టయితే వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందుచున్నావని ఆమెతో చెప్పగా, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, దేవుని హస్తాలలో స్వస్థతున్నది. మనం చూసినట్టయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం గమనించినట్టయితే, మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్టు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనని మిక్కిలి బతిమాలుకొనగా, ప్రియ దేవుని దేవుని ప్రజలరా, ఆ తన కుమారుని గురించి యేసయ్య దగ్గరకు వచ్చి బతిమాలుకుంటా ఉన్నాడు. అయ్యా నువ్వు చేతులుంచినట్టయితే నా బిడ్డ బ్రతుకుతుంది అని యేసయ్యని వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే ఈ వాక్య భాగంలో చూసినట్టయితే మరి యేసు ప్రభు ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, చక్కగా నిలబడి 18 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెను చూసి అమ్మ రమ్మని పిలిచి, నీ బలహీనతల నుంచి విడుదల పొందుకుంటున్నావని యేసయ్య చెప్పిన మాట చేత ఆమె స్వస్థత పొందుకున్నది. ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది, దేవుని ఘనపరిచింది. కాబట్టి మనం దేవుని ఘనపరిచి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఈ యొక్క సమయంలో అక్కడ ఉన్న కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే విశ్రాంతి దినంలో ఎలా స్వస్థపరచబడుతుందని వారు ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కొంతమంది దేవుడు మేలు చేస్తే ఇతరులకు ఇతరులకు కొద్ది అసహ్యం ఉంటుంది. ఇక్కడ కూడా గమనించినట్టయితే 14వ వచనం, యేసు విశ్రాంతి దినం స్వస్థపరిచినందుకున ఆ సమాజ మందిర అధికారి కోపంతో మండిపడి, మరి విశ్రాంతి దినంలో దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు, యేసయ్య స్వస్థపరిచాడని వారు చూసి వారు కోపంతో మండిపడి ఉన్నారు. యేసు విశ్రాంతి దినము స్వస్థపరిచినందుకు సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడి జనసమూహం వైపు చూచి, పని చేయదగిన 6 దినములు కలువు గనుక ఈ దినములు మీరు వచ్చి స్వస్థత పొందుకొని నేను విశ్రాంతి మందు రావద్దని చెప్పాను. ప్రియ దేవుని విశ్రాంతి దినంలో రావద్దని చెప్పాను. మరి 6 దినాలు ఉన్నాయి కదా, విశ్రాంతి దినంలో స్వస్థపరచకూడకుండా ఉన్నట్టు మీరు ఇక్కడికి రాకూడదని ఆ ఒక అధికారి ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని దేవుని ప్రజల ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండపడి జనసమూహం వైపు చూచి, పని చేయదగిన 6 దినములు కలువు గనుక ఆ దినంలో వచ్చి మీరు స్వస్థత పొందుకోండి. మరి విశ్రాంతి దినంలో ఎవరు కూడా రాకూడదని ఆ సమాజ మందిరము అధికారి చెప్తా ఉంటాడు. 6 దినాలు ఉన్నాయి కదా, 6 దినాలలో రండి, మరి విశ్రాంతి దినంలో ఎవరు కూడా రాకూడదని చెప్పాను. అందుకు ప్రభు, వేశ్యదారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినంన తన ఎద్దునైనను గాడిద దొడ్డి నుండి విప్పి తోలుకొని
నీళ్లు పెట్టును కదా అన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే వేశ్యదారులారా అనే మాట ఇక్కడ యేసు ప్రభు వాడి ఉంటాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల మీ ఇంట్లో ఉన్న గాడిదని కానీ ఎద్దును కానీ మరి విశ్రాంతి దినం ఇప్పి వీళ్ళకి నీళ్లు పెడతారు కదా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమాజం మందిరం అధికారి ఏమంటున్నాడంటే 6 దినాలలో మీరు వచ్చి స్వస్థత పొందుకోండి, విశ్రాంతి దినంలో ఎవరు రావద్దన్నప్పుడు యేసు ప్రభు ఆ పలికిన మాట గమనించినాడు. అందుకు ప్రభు వేశ్యదారులారా మీలో ప్రతివాడు విశ్రాంతి దినం ఎందుకైనా గాడిదెనికైనా గాడిద దొడ్డి నుండి విప్పి తోలుకొని పోను అని నీళ్లు పెట్టను కదా అని చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, విశ్రాంతి దినంన మరి మీ యొక్క ఎద్దులకు కానీ గాడిదలను విప్పి వీటికి నీళ్లు పెడతారు కదా అని యేసు ప్రభు చెబుతూ మరి ఒక మాట ఇక్కడ తెలియజేసి, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందు కట్టడి నుండి విడిపించబడును కదా. అబ్రాహాము కుమార్తె. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు చెప్తున్న మాటను ఇక్కడ మనం గమనించినట్టయితే మరి ఈమె కూడా అబ్రాహాము కుమార్తె అయి ఉన్నది. 18 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉంటుంది. ఆ కట్ల నుంచి విడిపించబడింది కదా అని వారికి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల మన కట్లు కూడా ఇప్పబడాలి. వాక్య భాగంలో గమనించినట్టయితే ఇదిగో 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినం కట్ల నుంచి విడిపించను కదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదురించే వారందరూ కూడా సిగ్గుపడి ఆ జనసమూహం అంతా కూడా ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించిరి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎప్పుడైతే ఆ అధికారిని దేవుడు గద్దించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఎవరు కూడా యేసయ్యను ఎదురించలేదు. అందరూ కూడా యేసయ్య చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి వారందరూ కూడా దేవుని ఘనపరిచారు. అయితే జనసమూహం అంతా కూడా ఆయన చేసిన ఘనకార్యములను బట్టి చూచి సంతోషించిరి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. లూకాసు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం గమనించినట్టయితే లూకాసు సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. లూకాసు సువార్త 3వ అధ్యాయము 8వ వచనం గమనించినట్టయితే లూకాసు సువార్త మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు అనుకొని మొదలు పెట్టవద్దు. దేవుడు రాళ్లను కూడా అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుడి సగ్గమా దేవుని ప్రజలరా, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మారు మనసు పొందుకోవాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే లూకాసు సువార్త 5వ అధ్యాయం గమనించినట్టయితే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే 31వ వచనం. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. పాపులను పిలవడానికి మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం గమనించినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం గమనించినట్టయితే యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువునకు నువ్వు దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెనని రాయబడినదని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు సాతాను గద్దించాడో, యేసు ప్రభు బాప్టిజం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు యేసు ప్రభును శోధించినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట గమనించినట్టయితే యేసు వారితో సాతాన ప్రభు అయిన దేవునికి మొక్కబడనని ఆయనను మాత్రం సేవించవలనని రాయబడినదనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తే నిజమైన దేవుడు అయినడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 18 సంవత్సరంలో నుంచి ఆ స్త్రీ బాధపడింది. 18 సంవత్సరంలో నుంచి ఎంత మాత్రము నిలబడలేక వంగి ఉంటుండగా సమాజ మందిరంలో దేవుడు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆ స్త్రీ అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని చూశాడు. కాబట్టి మన బలహీనత నుంచి మనం విడుదల పొందుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చూసి
మనకు కూడా స్వస్థత అనుగ్రహిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి బలహీనతల నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలనన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ ఆదివార దినము మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచినట్టయితే ఆ స్త్రీకి దేవుడు ఏ రీతి అయితే స్వస్థత ఇచ్చాడో మన బలహీనత నుంచి కూడా దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం ఎలాంటి బలహీనతలతో నువ్వు, ఎలాంటి దుఃఖముతో నువ్వు ఉన్నావేమో, ఎలాంటి బాధలో నువ్వు ఉన్నావేమో, ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. మనల్ని మనం దేవుని సన్నిధిలో మందిరంలో కనపరుచుకున్నప్పుడు దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హస్తాలలో స్వస్థత ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 గమనించినట్టయితే ఆయన గాయపడిన చేతులలో స్వస్థత ఉన్నదే. కాబట్టి యేసయ్య హస్తాలలో స్వస్థత ఉన్నదే. ఈ పరిశుద్ధ ఆదివార దినము దేవుని మందిరంలో మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచినప్పుడు దేవుడు మన బలహీనతల నుంచి మనకు స్వస్థత అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కీర్తనలు చూసినట్టయితే 9వ కీర్తనలు దావీదు రాసిన కీర్తన 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నీ కూడా నేను వివరించెదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పూర్ణ హృదయంతో దేవుని సేవించేవారుగా మనం ఉండాలి. వాక్యం తెలియజేస్తుంది, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను సేవించెదను, యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నీ కూడా నేను వివరించదు. మౌనతుడు నీ గురించి నేను సంతోషించుతూ హర్షించెదను, నీ నామమును కీర్తించెదను. దేవుని నామమును మనం ఎల్లప్పుడూ కీర్తించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములను నేను వివరించెదను. మౌనతుడు నేను నీ గురించి సంతోషించుతూ హర్షించుతూ నీ నామమును కీర్తించెదను. దేవుని నామము ఎల్లప్పుడూ కూడా మనం కీర్తించే బిడ్డలుగా ఉండాలి. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుని వెతికినప్పుడు దేవాతి దేవుడు, మన హృదయాలను చూసే దేవాతి దేవుడు. ఆ స్త్రీ కూడా 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ. ఆ స్త్రీని దేవుడు చూశాడు. ఆమె ఎక్కడున్నది? దేవుని మందిరంలో ఉన్నది. మనం కూడా దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకున్నప్పుడు దేవుడు మన బలహీనత నుంచి మనకు కూడా విడుదలని గ్రహిస్తాడు. మనం ఎలా ఉండాలంటే మన పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని వెతికినట్టయితే దేవాది దేవుడు మన బలహీనత నుంచి మనకు కూడా స్వస్థతను, మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క స్త్రీని దేవుడు స్వస్థపరిచిన విధానంలో మన జీవితంలో కూడా నేడు కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మనల్ని కూడా ఆయన మందిరంలో మనం కనపరుచుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యము దయచేస్తాడు. ఈ లెంట్ కాలంలో దాదాపుగా 4 వారాల్లోకి వచ్చేసాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఇంకొక 2 ఆదివారాల తర్వాత 3వ పరిశుద్ధ ఆదివారం ఈస్టర్ పండుగలో మనం ప్రవేశించబోతా ఉన్నాము. మరి ఈ యొక్క 4 ఆదివారాలు దేవుడు మనకు లెంట్లో మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని కాపాడి, ఈ లెంట్లో ఎవరైతే ఉపవాసంతో దేవుని సన్నిధి వెతుకుతున్నారో దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఉపవాస దినంలో దేవునికి సమీపంగా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు కూడా మన బలహీనతల నుంచి మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నువ్వు ఎలాంటి బలహీనతలు ఉన్నావో ఈ హృదయ కాలము, నీ బలహీనతల నుంచి దేవుడు విడుదల అనుగ్రహించబోతా ఉంటాడు. యేసు నామములో నీకు విడుదల అనుగ్రహించబోతా ఉన్నాడు. యేసు నామములో నీకు స్వస్థత అనుగ్రహించబోతా ఉన్నాడు. యేసు నామములో నీ బాధలను ఇక తొలగించిపోతా ఉన్నాడు. నీ కన్నీరు, దుఃఖము ఇక సమాప్తం కానుగాక. నీ నోటిలో దేవుడు తిరిగి చిరునవ్వును అనుగ్రహించును గాక. ఆ స్త్రీ 18 ఏళ్ల నుంచి బలహీనపరిచి దయ్యం పట్టిన స్త్రీగా ఆయన మందిరానికి వచ్చిందే.
యేసుప్రభు ఆమెను చూశాడు. అమ్మా, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావని యేసయ్య ఎప్పుడైతే ఆమె తల మీద చేతులు పొందగానే ఆమె స్వస్థత పొందుకొని దేవుని ఘనపరిచింది, దేవుని మహిమపరిచింది. మనం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో నమ్మినడలా దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబంలోను, మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఇలాంటి కాలంలో 4వ పరిశుద్ధ ఆదివారం దినంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, 3వ పరిశుద్ధ ఆదివారం, ఇంకా 2 ఆదివారాల తర్వాత 3వ పరిశుద్ధ ఆదివారంలో ఈస్టర్లో మేము ప్రవేశించబోతుండగా తండ్రి, మరి ఈస్టర్ వరకు ఉపవాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా, ఈ పరిశుద్ధ ఆదివారం తండ్రి సంఘాలలో నీ వాక్యం అందిస్తున్న సేవకులను, సేవకురాలను దీవించి ఆశీర్వదించండి. పరిచర్య చేసిన ప్రతి సేవకుని, సేవకురాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి. మనల్ని కూడా దీవించి ఆశీర్వదించి మరి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు, మీ బిడ్డలకును తోడై నీడయుండును గాక. ఆమేన్.